హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ని నేనైతే ఒక బర్త్డే పార్టీతో స్టార్ట్ చేశాను. అదే మా చెల్లి కొడుకు విన్ను బర్త్డే. మా చెల్లి అంటే మా చిన్నాన్న వాళ్ళ అమ్మాయి వాళ్ళ బాబు విన్ను. వాడి బర్త్డే పార్టీతో అయితే ఈ న్యూ ఇయర్ అయితే స్టార్ట్ చేశామన్నమాట. బర్త్డేకి డెకరేషన్ అయితే చేయడానికి చాలా కలర్స్ బెలూన్స్ అయితే తీసుకుని ఇంకా మా తమ్ముడైతే బెలూన్స్ అన్నీ కూడా ఊదేసి వాటిని కట్టేసి డెకరేషన్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ మేము ఒక సాటిన్ క్లాత్ లాంటిది అయితే తీసుకున్నాము డెకరేషన్ చేయడానికి. చాలా సాఫ్ట్ క్లాత్. దాన్ని ఒక వాల్కి అయితే ఫిక్స్ చేసేసాము ఎగరకుండా. క్లాత్ అయితే చాలా బాగుందనమాట. డెకరేషన్స్కి చాలా నీట్గా కనిపిస్తుంది. దాని వెనకాలే మేము లైటింగ్ కూడా అరేంజ్ చేసాం. మొత్తం డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మనకి అది లుక్ తెలుస్తుంది అన్నమాట. చూసారా, ఎల్లో అండ్ గ్రీన్ ఇంకా డార్క్ గ్రీన్ 3 కలర్ బెలూన్స్ అయితే తీసుకుని అన్నీ కూడా మేము ఇలా బండిల్లా కట్టేసాము. మా తమ్ముడైతే మొత్తం కిటికీలకి అన్నిటికీ కూడా బెలూన్స్ అన్నీ సెట్ చేస్తున్నాడు అనమాట. నీట్గా డెకరేషన్ చేయాలి కదా, సో దానికోసం ఒక విండోకి వాటిని పెట్టి అవన్నీ కూడా దారంతో వాటన్నిటిని ఇలా రౌండ్గా వచ్చేలాగా వాటన్నిటిని కూడా సెట్ చేసుకుంటున్నాడు డెకరేషన్కి. ఇంకా ఫైనల్గా బెలూన్స్ అన్నీ కూడా ఇలా ఊదేసి మొత్తం అన్నీ 4 బెలూన్స్గా కట్టేసి వాటన్నిటిని ఇలా ఒక రౌండ్ సర్కిల్ లాగా అవన్నిటిని యాడ్ చేశాడు. సో ఇదంతా కూడా ఈ సాటిన్ క్లాత్ ఏదైతే మేము కట్టామో దానికి ఫిక్స్ చేసామన్నమాట. 2x టేప్ యాడ్ చేసి ఇలా నీట్గా ఎక్కడ కూడా పడిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే మా తమ్ముడు డెకరేషన్ చేశాడు. మొత్తం డెకరేషన్ అంతా వాడే చేశాడు. మేము జస్ట్ బెలూన్స్ అవి ఊదేసి ఇచ్చామంతే. అండ్ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత కేక్ పెట్టడానికి మధ్యలో ఒక టేబుల్ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టాము. ఫైనల్గా డెకరేషన్ లుక్ అంతా ఇది. చాలా అంటే చాలా బాగుంది. మంచిగా మా తమ్ముడు మంచిగా కష్టపడి చాలా చక్కగా నీట్గా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా 7 అయ్యేటప్పటికి మేము కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేసాము. పిల్లలందరూ కూడా వచ్చేసారు. బర్త్డే బాయ్ చాలా జాయ్ఫుల్గా ఉన్నాడనమాట. ఇంకా మా ఆంటీ మా పెద్దమ్మ వీళ్ళందరూ ప్రేయర్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళందరూ విన్ను ఫ్రెండ్స్. చాలామంది కిడ్స్ అయితే వచ్చారు, చిన్న పాపలు అందరూ కూడా. బర్త్డే అంటేనే చిన్నపిల్లలకి చాలా సరదా కదా. సో ఇంకా 7:30 అయ్యేటప్పటికి విన్నుతో కేక్ అయితే కట్ చేయించేసాము. మంచిగా పిల్లలందరూ జాయ్ఫుల్గా ఉన్నారు. చాలా ఎంజాయ్ చేశారు బర్త్డే పార్టీని అయితే. ఇంకా బర్త్డే పార్టీలో చిన్న గేమ్స్ కూడా ప్లాన్ చేసాం మేము. అవి కూడా పిల్లలు బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారు. ఇలా అయితే విన్ను బర్త్డే మేము సెలబ్రేట్ చేసామండి. పిల్లలు విన్ను అందరూ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఇవన్నీ కూడా విన్నుకి వచ్చిన గిఫ్ట్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.